పెద్ద తేడా లేదు. అయితే నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు ఇప్పుడు గఫూర్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అమరావతిని నాశనం చేశారు, లేకపోతే పోలవరం పూర్తి కాలేదు, లేకపోతే ఇంకోటి జరగలేదు రకరకాలుగా ఉన్నాయి, అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అరాచకాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, ఇదే కదా ఎవరు మాట్లాడినా. జనం భయం గుప్పిట్లో ఉన్నారు, ఇది వాస్తవం. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలి, వీటన్నిటిని చూస్తూ ఊరుకున్న బీజేపీని కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు, సమర్థించకూడదు, జీర్ణించుకోలేము. ఇది ఓవరాల్గా వారు మాట్లాడిన మాటలు. కానీ రేపు ఎన్నికల తర్వాత కొత్తగా వచ్చే ప్రభుత్వం రాజధాని నిర్మించాలన్నా, పోలవరం పూర్తి చేయాలన్నా, లేకపోతే శాంతి భద్రతను మళ్ళీ కొలిక్కి తీసుకురావాలన్నా, ఇట్లాంటి మరి సమస్యలన్నీ పరిష్కరించుకోవాలనుకుంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి కదా, పెద్దన్న లాంటి పెద్ద దిక్కు ఏదో ఉండాలి కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు ఈ విమర్శించే పార్టీలు కానీ లేకపోతే విమర్శకులు కానీ అనేది ఒక కొత్త వాదన. కరెక్ట్ వెంకటకృష్ణ గారు, మీరు కరెక్ట్గా అనలైజ్ చేశారు థింగ్స్ని. ఎందుకంటే ఎప్పుడు ఒక పార్టీని న్యాచురల్ ఎనిమీగా పెట్టుకొని విమర్శించడం వేరు, ఇష్యూస్ బేస్డ్గా విమర్శించడం వేరు. ఇప్పుడు ఇందాక నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది, గఫూర్ గారు కేంద్రం అడ్డుగా ఆపలేదు. ఏంటి కేంద్రం ఆపడం ఏంటంటే, రాష్ట్రాలకి క్వాజీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ మంది, లా అండ్ ఆర్డర్ ఇట్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, క్యాపిటల్ నిర్మాణం ఇట్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, పోలవరం సో ఆ రోజు రాష్ట్రమే నిర్మాణం చేస్తామన్నది, ఫండ్స్ మీరు ఇవ్వండి మేము కట్టుకుంటాం అన్నారు, దట్ ఈజ్ ఆల్సో స్టేట్ సబ్జెక్ట్. మరి రాష్ట్రం ఇంత ఫెయిల్యూర్ అయ్యాక కేవలం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని అసలు ఎన్ని డిపిఆర్లు ఎన్ని యూటిలిటీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి? నిన్నగాక మొన్న అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్లోనే అనౌన్స్ చేశారు, 53 ఎకరాలు వైజాగ్ ఇస్తే మేము రైల్వే జోన్ ఇచ్చేవాళ్ళమి, ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఎంత సిగ్గుపడాలండి. మరి ఇవన్నీ కనబడవా? అరే ఈ ప్రభుత్వం ఇంత అరాచకం చేస్తుంది, ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇక్కడ మారుతున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి? ప్రత్యేక హోదా ఇవ్వలేదు కేంద్రం అని అంటారు. మరి ఆ రోజు విభజన బిల్లులో ప్రత్యేక హోదా పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా ఎత్తుకుంటుంది తలకి. అంటే ప్రజలని స్లోగన్స్ ద్వారా ప్రజల తాలూకు మైండ్ని మార్చి లబ్ధి పొందాలన్న ఆలోచన కరెక్ట్ కాదు. ఆ రోజు క్యాబినెట్ ఆమోదించింది ప్రత్యేక హోదా. క్యాబినెట్ ఆమోదించితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వారు గజెట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదండి? ఇలాంటివి అనేక అంశాలు ఉన్నాయి. సో ఒక మాట అనడం తేలికే, కానీ తదనంతర కామెంట్స్ వివరణలు తట్టుకునే శక్తి ఉండాలి. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏమిటి? ప్రయారిటీస్ మారిపోయాయి. ఈరోజు రాష్ట్రం ప్రజాస్వామ్యమే మంటల్లో గెలిచిపోతుంది. భూదోపిడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, అది ఎంత ఘోరమైన యాక్ట్. ఇలాంటివన్నీ కూడా ఈరోజు విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ, అక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఈ పెద్దలకు కనబట్టలేదా? ఎంత పీస్ఫుల్గా ఉన్నటువంటి సిటీ ఇది. ఉత్తరాంధ్ర చాలా శాంతి కాముకులు, ఉత్తరాంధ్ర ధ్వంసం అయిపోయింది 3 రాజధానుల పేరిట. మరి ఇదంతా మనకు కనపడదా? ప్రయారిటీస్ మారిపోయాయి. రాష్ట్రం ప్రజల్ని కాపాడాలి, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. మనకి సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు బీజేపీని ఒక తూర్పురపడదామన్నటువంటి ఆలోచనల నుంచి ఆంధ్ర రాష్ట్రం మేరకు రాజకీయ పార్టీలు అన్నీ కూడా విద్యుత్తో ఆలోచించాలి. వెంకటకృష్ణ గారు మారిన పరిస్థితుల దృష్ట్యా, ప్రజలని రక్షించే దృష్ట్యా ఇప్పుడు ఆ ప్రయారిటీస్తో ఉండాలి, ఆ పెరిఫెరీలో ఉండాలి తప్ప ఎప్పుడు ఒకే లైన్లో ఉండట్లేదు. ఈరోజు చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్. అన్ఎంప్లాయ్మెంట్ 24% అండి వెంకటకృష్ణ గారు. అయ్యో ఫస్ట్ అన్ని ఇండెక్స్లో మేమే టాప్లో ఉన్నామని మన ఆర్థిక మంత్రి గారు ఓదరగొట్టేశాడు కదండి. దాదాపు 2 గంటల పాటు
అసెంబ్లీలో ఏముందండి, ఆయనకి ఏది రాసిస్తే అది చదువుతారండి. ఇప్పుడు పరిస్థితి ఎలాగ వచ్చింది అంటే ఎవరి చేతిలోనో లేదు. క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది 4.5 సంవత్సరాల నుంచి లేదు. డైరెక్ట్గా పేపర్ ఏది వస్తే చదవడమే ప్రతి ఒక్కరు కూడా, అంతకుమించి వాళ్ళకి స్వేచ్ఛ లేదు. అవును, గవర్నర్ స్పీచ్ అలాగే ఉంటున్నాయి, ఆర్థిక పోయింది, బడ్జెట్ స్పీచ్ అలాగే ఉంటున్నాయి. మీరు అన్నది కరెక్టే. రైట్, ఒక్క నిమిషం. కానీ ఏదైనా సరే. అవును, శివశంకర్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు సేమ్ క్వశ్చన్,